జాగ్రత్త. దాని ఖరీదంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్. అందుకే ఈ ఎదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్. ఓ ఒరే వెదవా, బాస్ చిన్నావా? 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి, ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు లేదు, అంతే కదా? ఓకే ఓకే. నా కొమ్మ పుచ్చాడు నాయను. గోపాల్ 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 ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయాడు. నువ్వు నీళ్ళు పడరా. ఓరి దరిద్ర కొట్టి ఎలా చెప్పి 2 నిమిషాలు కాలేదు అప్పుడే పగల కొట్టేశారా? సార్ 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 పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000. ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000. మొత్తం 20,000 సార్. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు. ఇక్కడ అకౌంట్ అండి, మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడామనుకో రేటు పెంచేస్తా. వద్దు సార్. 20,000 ఒప్పుకో. అలాగే సార్. ఒప్పుకో. ఒప్పుకున్నారు సార్. తమరు దయచేయండి సార్. ఒరే వీడికి నీళ్లు చల్లి సపరేట్ చేస్తున్నాను ఎందుకురా? వీడి పెట్రోల్ వేసి తగలు పెట్టాలరా. పెట్రోల్ వేసి నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? నేనెవరు? నేనెవరిని? మీరెవరు? మీరెవరు? ఎవరాడు మెంటగడ్లో ఉన్నాడు? అవును, మెటల్ గడ్డ ఉన్నాను. అవును, ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరు పెళ్లి? అంటే నీకు మెట్లు పోయిందా? వారి నీ అబ్బా నాకు మెంటలేట్రా, ఈడికి మెంటలో. వీడికి మెంటల్ ఎక్కింది. ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటల్ ఏంట్రా? ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేపు ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ గారి ఇవాళ ఏమైనా సరే వెళ్ళి పట్టుకోవాలి. అలాగే బాస్. ఎక్కడున్నా సరే పట్టుకోవాలి. అప్పుడు చెప్తాను. ఎక్కడ వాళ్ళు? ఎక్కడ? అదిగోండి బస్, ఆలిత్రే. రండి రండి, నమస్కారం. మిమ్మల్ని మంచంతో మోసుకెళ్ళిపోయిన కిడ్నాపర్స్ వాళ్ళే బాస్. చూసారా బస్, మొహం దాచుకుంటూ వెళ్ళిపోతారు. రండి పట్టుబడదాం. ఏయ్, ఇన్నాళ్ళు నా జీవితంతో ఆడుకున్నారా? ఇప్పుడు నా ప్రాణం తీయాలని చూస్తున్నారా? మిమ్మల్ని ఏం చేస్తే బాగుంటారా? దరిద్రుడా, ఈ ఇంటికి అల్లుడు మహారాజు, ఆయన కిడ్నాపర్ అంటావా? నిజం బాస్. మెంటల్ తగలేదురా. ఈ పెళ్లి జరగాలంటే ఆ చంద్రు ఇక్కడ ఉండకూడదు. పద్మిని తల్లి, ఏమిటమ్మా ఇది? నువ్వు అరవిందనే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టడం వల్ల ఇన్ని అవమానాలు భరించి పెళ్లి కొప్పుకున్నాను. ఇప్పుడు అతని ఫ్రెండ్ చంద్రుని బయటికి వెళ్ళిపోమంటే మాత్రం ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది. ఆగిపోనివ్వండి. ఇంతకు ముందు నా పెళ్లి ఆగిపోయినప్పుడు మనం పడ్డ బాధ వాళ్ళు అనుభవించాలి. నువ్వు కావాలన్నప్పుడు జరిపించడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేం బొమ్మల పెళ్లి కాదమ్మా, భగవంతుడి నిర్ణయం అది. జీవితాంతం కలిసి సుఖంగా బ్రతకమన్న దేవుడి వరాన్ని చేతులారా నాశనం చేసుకోకమ్మా. లేదు బాబాయ్, నాకు అరవింద్ మీద కానీ అతని కుటుంబం మీద కానీ కోపం లేదు. నా పగల్ల ఆ చంద్రు మీదే. అతను ఇక్కడ ఉన్నంత వరకు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. కుదరదు. చంద్రు లేకుండా ఈ పెళ్లి జరగదు. అందుకు మేము ఒప్పుకోం. అతను ఇక్కడుంటే ఈ పెళ్లికి మేము ఒప్పుకోం. చూడండి, మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలంటే చంద్రు ఈ క్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, అంతే. సావిత్రి, పంతాలకి పట్టింపులకి పోయే సమయం కాదిది. అవతల ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది. నాకేం చెయ్యాలో తోచడం లేదురా.
ఓవైపు కన్న బిడ్డ మరోవైపు పెంచిన బిడ్డ ఏ కన్ను పొడుచుకోమంటావో చెప్పరా? నువ్వే ఎలాగైనా పడితో. లేదమ్మా, అసలు ఈ పెళ్లికి అరవింద్ని ఒప్పించిందే చంద్రు. ఈ పెళ్లి ఎప్పుడు చూడాలని మనందరికంటే ఎక్కువ ఆతృతగా వాడే ఎదురు చూస్తున్నాడు. అలాంటిది వాడిని ఇక్కడి నుంచి పంపించలేను. నన్ను క్షమించమ్మా ప్లీజ్. మరేకేమో నేను వెళ్తున్నాను రా. నువ్వు వెళ్ళకూడదురా. ఎందుకు వెళ్ళాలి? నువ్వు లేకపోతే వాడి పెళ్లి చేసుకోడు. అసలు నువ్వు లేని ఈ పెళ్లి జరగకపోవడమే అరవింద్కు మంచిది. ఆ రోజు నేను నీకు చెప్పింది ఇప్పుడు నువ్వు నాకు తిరిగి చెప్తున్నావా? రే, ఇప్పుడు అరవింద్ పెళ్లి జరగటం ముఖ్యం. అమ్మా నాన్నల గౌరవ మర్యాదలు కాపాడటం ముఖ్యం. అందుకే నేను వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాను. నేను వెళ్ళిన విషయం అరవింద్కి పెళ్లే వరకు తెలియకుండా చూడాల్సిన బాధ్యత నీదిరా. ఒకవేళ వాడేమైనా అడిగితే తనకి ఏమీ చెప్పనని ప్రామిస్ చేయి. నో. హ్మ్? చాలా బాధగా ఉంది కదా. మరికొద్ది నిమిషాల్లో నీ ఫ్రెండ్ పెళ్లి. అది కళ్ళారా చూడాలని చాలా ఆశపడ్డాం. అది నెరవేరదు. ఇది నేను నీకు విధిస్తున్న మొదటి శిక్ష. నా నుండి తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడికెళ్ళినా నిన్ను వదిలిపెట్టను. వాడు 1,00,000 కారణాలు చెప్పినా చంద్రుడు నువ్వు వెళ్ళనివ్వాల్సింది కాదు. వాడు వెళ్తాన్ని పట్టుబడితే నువ్వు నాకు చెప్పాలి కదా. రేయ్, నిజం చెప్పరా, వాడు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఒప్పుకున్నాడా లేక ఎవరన్నా బలవంతంగా ఈ పెళ్లి ఒప్పించారా? చెప్పరా. మా అమ్మా నాన్న ఏమన్నా వాడిని బలవంతం చేశారా? వాళ్ళెవరూ ఏమనలేదు. మరెవరు? ఎవర్రా వాడిని బలవంతం చేసింది? నేనేరా. నువ్వు ఇంకా పొద్దున్నే ప్రేమిస్తున్నావని వాడితో అబద్ధం చెప్పాను. అందుకే వాడి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఎందుకు అలా చెప్పావు? ఎలాగైనా ఈ పెళ్లి జరగాలని. లేకపోతే అమ్మా నాన్నలు చంద్రుడు నానా మాటలు అంటారు. అది భరించలేక వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అమృత జీవితాంతం ఏడుస్తుంది. వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే. అది పద్మినితో నీ పెళ్లి. అందుకే అబద్ధం చెప్పాను.